వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం AK-47 షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ మాటల మాంత్రికుడు నెక్స్ట్ తీయబోయే పాన్ ఇండియా మూవీలో ఎవరు హీరో అనే దాని గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ తో భారీ ఫ్యాంటసీ సినిమా ప్లాన్ చేసుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత దాన్ని జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న సంగతి తెలిసింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తిరిగి బన్నీ చేతికే వచ్చిందని లేటెస్ట్ అప్డేట్. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. గుంటూరు కారం యావరేజ్ ఫలితం తర్వాత మార్కెట్ పెంచుకునే ఉద్దేశంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్న భారీ సబ్జెక్ట్ రాసుకున్నారు. అది అల్లు అర్జున్ కి బాగా నచ్చింది. కానీ బన్నీ అట్లీతో చేస్తున్న మూవీ ఆలస్యమయ్యేలా ఉండటంతో టైం వేస్ట్ అవుతుందని భావించిన త్రివిక్రమ్ దాన్ని తారక్ దగ్గరికి తీసుకెళ్లారు. సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పేశారు జూనియర్. తర్వాత ప్రశాంత్ ని డ్రాగన్ తో బిజీ అయిపోయాడు మన జూనియర్. ఇక ఈలోగా దేవరా 2 చేయాలనే ఒత్తిడి మొదలవడంతో తారక్ లో ఒక రకమైన అయోమయం మొదలైంది. ఎలాగూ అట్లీది 2026 సమ్మర్ కల్లా కూడా పూర్తయిపోతుంది కాబట్టి తన డేట్లు అందుబాటులో ఉంటాయనే సంకేతం బన్నీ నుంచి త్రివిక్రమ్ కి వెళ్ళింది. దాంతో ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినప్పుడు తనను నమ్మి అరవింద సమేత వీరరాఘవ చేసిన జూనియర్ ఎన్టీఆర్ మీద నిర్మాత నాగవంశీతో పాటు త్రివిక్రమ్ కు ఒక స్పెషల్ కార్నర్ ఉందనే చెప్పాలి. నిజానికి గుంటూరు కారం ఈ కాంబోలో రావాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల చేతులు మారిపోయి మహేష్ బాబు సీన్ లోకి వచ్చాడు. సరే జరిగిందేది జరిగింది అనుకుంటే ఇప్పుడు ఈ ట్విస్ట్ వచ్చి పడింది. ప్రస్తుతం దీని గురించి నేరుగా ఎవరూ స్పందించడం లేదు. అల్లు అర్జున్ ప్రాణ స్నేహితుడు బన్నీ వాసును అడిగితే ఇది సెన్సిటివ్ ఇష్యూ, జనవరిలో అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు చూడండి అన్నారు. పోనీ ఎన్టీఆర్ని అడుగుదామా అంటే అసలు బయట కనిపిస్తే ఒట్టు. ఇక బన్నీ సంగతి సరే సరి ఎయిర్పోర్ట్ లో తప్ప దర్శనం ఇవ్వటం లేదు. ఈ నేపథ్యంలో ఫైనల్ గా ఎవరి చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్తుందనేది సస్పెన్స్ థ్రిల్లర్ లా మారింది. ఒక పక్క ఆదర్శ కుటుంబం తీస్తూనే తర్వాత సినిమా గురించి త్రివిక్రమ్ తల్లబద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకో 2 నెలలు ఆగితే గానీ దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. పుష్ప 2 వల్ల నార్త్ లోనూ ఫాలోయింగ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్లానింగ్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. త్రివిక్రమ్ కాకుండా తనకి ఎవరు బెస్ట్ ఆప్షన్ అందుబాటులో లేరు. కూలీ ఎఫెక్ట్ వల్ల లోకేష్ కనకరాజుతో చేయటం అనుమానంగానే ఉంది. సో 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మాటల మాంత్రికుడి వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది మిస్ అయినా జూనియర్ ఎన్టీఆర్ కి టెన్షన్ లేదు. ఎందుకంటే జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి పెద్దగా